హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూరు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ మరియు టేస్టీ అయిన కొబ్బరి పాలతో పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా హెల్దీ డిష్ మీకు రెడీ అవుతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. నేను ఒక హాఫ్ కొబ్బరి తీసుకున్నాను, చూసారు కదా. దీన్ని ఒక మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పాలు తీసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నదాన్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని లేక బట్టలోనో మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అలాగా ఇలా స్ట్రైన్ చేసి పెట్టుకొని పాలని సపరేట్ పెట్టుకోవాలి. నేను ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా క్యారెట్ ఇంకేమన్నా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇంట్లో అవైలబుల్ ఉండింది కాబట్టి ఇది తీసుకున్నాను. మీకు వెజిటబుల్స్ లేకుండా ఉత్త పలావ్ లాగాను చేసుకోవచ్చు. బట్ వెజిటబుల్స్ వేస్తే ఇంకా కలర్ఫుల్గాను టేస్టీగాను ఉంటుంది. అలాగే ఒక ఆనియన్ తీసుకొని స్లైస్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా స్లైస్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా కారం ఏమీ యాడ్ చేస్తలేదు. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మసాలా ఐటమ్స్ అండి. 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా బాదం పప్పులు, అలాగే లవంగం, సినమిన్, మరాఠీ మొగ్గ, ఇలాచీ తీసుకున్నాము. మీరు క్యాష్యూస్ కావాలంటే అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, అది ఆప్షనల్ మాత్రమే. నేను ఇక్కడ పలావ్కి కొంచెం ఎక్కువ నెయ్యి వాడుతున్నానండి. ఈ కొబ్బరి పాలు అన్నానికి నెయ్యి వాడితే నూనె కన్నా కానీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చకపోతే ఆయిలే యూస్ చేసుకోండి. అలాగే బాస్మతి రైస్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇలా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నేను అందులో 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. మీకు గీ టేస్ట్ నచ్చకపోతే ఆయిల్ యూస్ చేసుకోండి, లేకపోతే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ప్యూర్ గీ యూస్ చేస్తున్నాను టేస్ట్ కోసం అనేసి. చాలా బాగుంటుందండి గీ వేసి కానీ మీరు చేశారంటే. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం అందులో ముందుగా పెట్టుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేయాలి. క్యాష్యూస్ కూడా ఇప్పుడే వేసేస్తాము. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ మసాలా ఐటమ్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, బాగా వేగింది. క్యాష్యూస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది. క్యాష్యూస్ వేసినప్పుడు ఎప్పుడు కానీ హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే అది త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, ప్లస్ తినడానికి టేస్ట్ బాగుండదండి. ఇలా వేగిన తర్వాత మనం అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ రెండు వేసి ఆనియన్స్ బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. దీనికి ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా ఇలా పొడి పొడిగా చేసుకుంటే బాగుండదు. చూసారు కదండి, ఆనియన్స్ కూడా కొద్దిగా మెత్తబడింది, మనకు చూస్తేనే తెలుస్తుంది కదా. పచ్చిమిర్చి కూడా మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఇప్పుడే వేసేసుకోండి. నేను ఎక్స్ట్రా మిరప్పొడి ఏమీ యాడ్ చేస్తలేదు ఇందులో. మనకు వచ్చే కారం అంతా ఈ పచ్చిమిర్చిలో నుంచే ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువేం అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఆ మసాలాలకి 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ క్యారెట్, పొటాటో ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ రైస్కి గ్రీన్ పీస్ నేను కొంచెం హెల్దీ, అలాగే ఇంట్లో అది అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బఠానీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా బఠానీ బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నామండి. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, సో ఈ గ్లాస్కి నేను కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానండి. 1.5 గ్లాస్ యాడ్ చేసుకుంటే మీకు అన్నము ఎక్కువ ముద్ద లేకుండా పలపలా వస్తుంది. చూసారు కదా, ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసుకొని దాంట్లో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ బాగా మరగనివ్వాలి.
మీరు సాల్ట్ ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి. ఇలా కొబ్బరి పాలు చూసారు కదా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా డ్రైన్ చేసేయండి. వాటర్ ఏమీ లేకుండా బియ్యం మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా వాటర్ మిగిలితే కూడా దాన్ని పూర్తిగా డ్రైన్ చేసేసేయండి. ఇలా బియ్యం యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని మీరు ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ కూడా 2 విజిల్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి మనం రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కానీ మనం కుక్కర్లో అన్నం పెడుతున్నామంటే ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా కానీ. చూసారు కదండి రైస్ ఎంత టేస్టీగా ఉందో చూడ్డానికి, అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి. ఆ గ్రీన్ పీస్ వేసిన వల్ల ఆ వైట్ రైస్లో అక్కడక్కడ గ్రీనీగా కనిపిస్తూ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ వాటర్ యూస్ చేయట్లేదు, ఫుల్ వాటర్ బదులు మనం కొబ్బరి పాలే యూస్ చేస్తున్నాము. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా అండి. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా త్వరగానూ అయిపోతుంది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ పలావ్ ఎలా చేసుకోవాలో. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా త్వరగానూ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, ఎందుకంటే ఇందులో ఎక్కువ మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేస్తలేదు మనం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కానీ మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ వీడియో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. Thank you for watching. Subscribe for more videos.